సాయి లక్ష్మి ఫ్యాషన్స్ అండి. మొన్న చెప్పే కదండి షార్ట్ వీడియోలో, లాంగ్ వీడియోలో పెడతానండి చూడండి అని. నిన్న పెట్టడానికి కుదరలేదండి, ఈరోజు పెడుతున్నా చూడండి. అసలు పింక్ కలర్ బ్లౌజ్ చూసారు కదా షార్ట్లో, ఆ బ్లౌజ్ ఇదండి. ఇది వచ్చేసి ఆ బ్లౌజ్. దీన్ని నేను షార్ట్లో పెట్టాను చూడండి. ఇదిగోండి, ఇది మొన్న చూపించింది. ఈరోజు ఇంకొకటి కలర్ కాంబినేషన్ బాగుందన్నా కదండి, అది మంగళగిరి శారీ ఏనండి. అసలు చాలా ఎక్సలెంట్గా ఉందండి. స్కర్ట్ బార్డర్, గ్యాప్ బార్డర్ వచ్చింది. గ్యాప్ బార్డర్లో కూడా ఇట్లా ఇవి వచ్చాయండి చెక్స్. పైన వచ్చి ప్లెయిన్. ఇది కలర్ కాంబినేషన్ చూడండి, గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషను. అసలు చాలా బాగుందండి. అసలు ఈ కాంబినేషన్కి అది ఒక కాంబినేషన్ అంటే ఇది ఒక కాంబినేషన్. అసలు ఎంత బాగుందంటే అండి, బ్లౌజ్ చాలా హైలైట్ అయిందండి చేస్తే. ఆ శారీ మీద బ్లౌజ్ మీదే చేసామండి, ఎందుకంటే కలర్స్ దొరకవండి. ఆఫ్ పట్టు మీద చేస్తే ఇంత షైన్ ఉండదు. ఇవి ప్యాడెడ్ బ్లౌజెసే కాబట్టి ఏం కాదండి. ఇలా నెట్ వేసి మొన్న చూపించిన వర్కేనండి, డబల్ లేయర్ నెట్. అసలు ఎంత బాగుందోనండి, చాలా బాగుంది. అసలు మీరు ఒక్కసారి చూడండి క్లియర్గా ఎలా ఉందో. హ్యాండ్స్ వచ్చి ఇలా డబల్ జిగ్జాగ్ స్టైల్ ఇచ్చి మిడిల్లో నెట్. ఇది వచ్చేసి కడ్దానా కూడా శారీ కలర్ వేసాము చూసారా. కడ్దానా కూడా శారీ కలర్ వేసాను. ఈ జర్దోజీ మోతీ కూడా చాలా క్వాలిటీ ఉందండి. మోతీ హ్యాండ్కి ఇలా మోనాలిసా బీడ్స్ కూడా చూసారా. నేను ఇట్లా 2 పూసలు వేసాను. అప్పుడు మనకి ఏంటంటే చేతికి గుచ్చుకోదండి. ఫ్రంట్ మొన్నటి దానికి దీనికి హైలైట్ అండి. మొన్న ఓన్లీ లైన్ వేసాను. ఇట్లా ఈ బ్లౌజ్ మాత్రం ఇలా మేడంకి ఇలా నీట్గా ఉండాలనేసి ఇలా వేసానండి. మొత్తం ఆల్ ఓవర్ వర్క్ లాగా ఉంటుందండి ఫ్రంట్. చాలా బాగుందండి వర్క్ వచ్చేసి. ఎలా ఉంది? ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, ఒక్కసారి కామెంట్ చేయండి ఎలా ఉందో. అది ఈ బ్లౌజ్ ఎలా ఉందండి? ఈ బ్లౌజ్ నాకైతే బాగా నచ్చిందండి. అసలు ఈ బ్లౌజ్కి ఎలా ఉందో మీరు వేరియేషన్ నాకు చెప్పండి కామెంట్లో. ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి, నాకు కూడా కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది కదా. హ్యాండ్స్ ఇలా మోనాలిసా బీడ్స్, ఈ ఫ్రంట్ దీనికి డిఫరెన్స్ అనమాట. ఈ బ్లౌజ్కి దానికి చాలా బాగుంది కదండి. బ్లౌజ్ వచ్చేసి ఎంత నీట్గా ఉందో కదండి. అసలు నాకు 2 కళ్ళలా అనిపిస్తున్నాయండి. అసలు ఏ కన్ను బాగుంది అన్నట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇది రెండింటిని చూస్తుంటే అసలు ఎంత బాగున్నాయో. ఇది వచ్చేసి మా పాపదే. ఇది వచ్చేసి నాకు రెగ్యులర్గా ఇస్తారు మేడం గారు, ఆ మేడం గారిది. నాకైతే బాగా నచ్చింది. ఇది ఫస్ట్ వేసాక ఇది నచ్చిందండి. ఇది నచ్చి ఈ శారీకి అయితే మేడంకి బాగుంటుందని వేయించానండి. కానీ ఇది వేసాక నాకైతే ఇదే బాగా నచ్చిందండి. అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయినా కానీ, ఈ హ్యాండ్స్ అయినా, ఈ ఫ్రంట్ అయినా అసలు ఎంత బాగుందోనండి. మా పాపకి ఏంటంటే మోనాలిసా బీడ్స్ పెట్టలేదు. ఫ్రంట్ ఇది ఈ షేప్ మా పాపకు లేదండి, అందుకని ఈ షేప్ మా పాపకు పెట్టేసి ఇది పిల్లలే కదా అని వదిలేసా. కానీ ఈ మేడం గారికి బాగుంటుంది కదా అనేసి ఇలా వేసానండి. ఈ హ్యాండ్స్కి కూడా మోనాలిసా బీడ్స్ ఎంత బాగున్నాయోనండి. ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయండి. నెక్ షేప్ కూడా ఇట్లా. మేడం డీప్ నెక్స్ వేసుకోరండి, అందుకని 7 పెట్టాను. 8 పెడితే బాగుంటుంది, కానీ డీప్ నెక్స్ వేసుకోరండి మేడము, అందుకని 7 పెట్టాను. అసలు ఈ రెండింటికి వేరియేషన్ చెప్పండి వీడియోలో. మీరు నాకు కామెంట్ చేసి చెప్తే నాకు కూడా నా వీడియోస్ ఇంతమంది చూస్తున్నారా, ఎక్కడో చెప్పండి నా వీడియోస్ ఇంతమంది చూస్తున్నారా అని నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందండి, అంతే, వేరేదేం లేదు. ఇది వచ్చేసి టిష్యూ శారీ అండి, టిష్యూ ఉప్పాడ శారీ. దీనికి కలర్ కాంబినేషన్ ఇలా పెట్టానండి నేను ఇలాగా. ఇది ఓల్డ్ శారీ అండి. ఓల్డ్ శారీకి న్యూ బ్లౌజ్ కలర్. ఇది ఎలా ఉందండి కాంబినేషన్? ఎలా ఉంది? చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. నెక్కి ఇలా కట్ వర్క్ ఇచ్చేసానండి. కట్ వర్క్ ఇచ్చేసి కడ్దానా ఈ మోతీ పెట్టానండి, గోల్డ్ మోతీ. అయితే శారీలో కలర్ థ్రెడ్ తోటి లవంగా స్టిచ్ లాగా వేసామండి. హ్యాండ్స్ వచ్చి హైలైట్ అండి, ఎంత బాగున్నాయో చూసారా. హ్యాండ్స్ మిడిల్లో అరవంకి స్టైల్లో వస్తుందండి వర్క్. అసలు మీకు వీడియోకి ఎలా ఉందో కానండి, రియల్గా అయితే చాలా బాగుందండి. కలర్ కాంబినేషను చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో చూడండి. ఇట్లా పైన మళ్ళీ లైన్స్ ఇచ్చాను కడ్దానాతోటి. కింద ఇట్లా బుట్టిలాగా చమ్కీను ఒకటి తేనె పూసలు అంటారు కదండి, అవి
ఇవి తేనె పూసల్లాగా ఉంటాయండి అవి. హ్యాండ్కి వచ్చి ఇట్లా ఓన్లీ లైన్ ఒకటి కడ్దానా లైను జరీతో అవుటింగ్ ఇచ్చేసామండి. ఎలా ఉందండి ఈ మోడలు? బాగుంది కదా ఫ్రంట్. ఇది మామూలేనండి, ఇట్లా కట్ వర్క్ ఫ్రంట్ వచ్చి చాలా బాగుంది కదండి. ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. చూడండి ఎలా ఉందో ఆల్ ఓవర్ లుక్ ఒకసారి. ఇది వచ్చేసి ఈ బ్లౌజు దీని ఒక్కదానికే పనిచేయదండి, మల్టీపర్పస్. ఇందులో గ్రీన్ ఉంది కదా, గ్రీనే వేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ఆపోజిట్ గోల్డ్ ఇట్లా సిల్వర్ శారీస్ ఉంటాయి కదండి, అట్లా ఆపోజిట్ దేనికైనా వేసుకోవడానికి మల్టీపర్పస్ నేను చేశానండి. మళ్ళీ ఇది వచ్చేసి ఈ శారీస్కే అదే అండి, ఈ శారీస్కే కాకోకుండా దేనికైనా పనిచేస్తుంది, మనకి మల్టీపర్పస్ పనిచేస్తుందని ఇట్లా వేరే బ్లౌజ్కి కూడా వేరే శారీకి కూడా ఈ బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు అని వేసుకోవచ్చు అనేసి నేను కస్టమర్కి ఇలా రిఫర్ చేశానండి. కస్టమర్ కూడా యాక్సెప్ట్ చేసి ఇలా కుట్టించుకున్నారు. అయితే మనకి ఇవి పాత శారీస్ అనుకుంటాం కానండి, ఇవి కలర్ కాంబినేషన్ చూడండి. ఈ కాంబినేషన్ వల్ల ఇది మళ్ళీ కొత్త లుక్, ఓల్డ్ శారీకి న్యూ లుక్ వచ్చేస్తుంది. బాగుంటుంది, అసలు చాలా బాగుంటుంది. ఇప్పుడంతా ఓల్డ్ శారీస్ కూడా న్యూ లుక్ ఇచ్చేస్తున్నారు కదండి. పాత మన పెళ్లి పట్టు చీరలు అలా ఏమున్నా సరే మళ్ళీ న్యూ లుక్ ఇస్తున్నారు కదా, అలా ఓల్డ్ శారీస్కి న్యూ లుక్ అండి. మన వింటేజ్ శారీస్ అట్లా ఉంటాయి కదండి, ఇగోండి వింటేజ్ అంటే మీకు ఇప్పుడు ఇలా అర్థమవుతుంది. ఇది ఓల్డ్ శారీ, దీనికి కూడా ఎలా చేశారన్నది నేను చూపిస్తాను. ఇదిగోండి ఇది ఓల్డ్ శారీ, దీనికి కూడా బ్లౌజు అప్పుడు పెళ్ళప్పుడు అంటండి, ఇది పెళ్ళి శారీకి ఇట్లా పింక్ తీసుకొని వర్క్ చేయించుకున్నారంట. ఆ పీస్ అలా ఉండిపోయింది. దీనికి సింపుల్గా మగ్గ వర్క్ చేయించుకుందామని మళ్ళీ కస్టమర్ తీసుకొచ్చుకున్నారండి. నేను ఇలా కట్ వర్క్ ఇచ్చాను. కట్ వర్క్ ఇచ్చి కట్ వర్క్లో కూడా అండి అసలు మొత్తం గోల్డే, ఇంకా శారీ కలర్ ఏం పెట్టలేదు. ఇది మళ్ళీ మల్టీపర్పస్ వేసుకోవచ్చు అండి, ఏం కాదు. అంతా ఆపోజిట్ వేసుకుంటున్నారు కదండి, అలా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇందులో కూడా లవంగం స్టిచ్ మేము ఈ జరీ థ్రెడ్తో ఇచ్చాం చూడండి. లవంగం స్టిచ్ మధ్యలో ఇది జరీ థ్రెడ్ అండి, ఇదేమో కడ్దానా పూస జరీ థ్రెడ్ తోటి చాలా బాగా వచ్చిందండి అసలు. ఇది చూడండి ఒకసారి, ఇలా ఉంది బ్లౌజ్. హ్యాండ్ వచ్చేసి ఇలా మళ్ళీ విడిగా క్లాత్ మీద వేసి అంచు ఏం చేయకుండా ఈ అంచు మీద ఇలా. అండ్ ఓల్డ్ శారీస్ని న్యూ లుక్ అండి ఇలాగా. ఫ్రంట్ వచ్చి ఈ ప్రిన్సెస్ కట్టు ప్యాడెడ్ బ్లౌజు. ఇదండి చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీ అనండి. ఫ్యాన్సీ శారీకి మనం ఇలా ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేసామండి. ప్యాటర్న్ బ్లౌజ్లో కూడా చూసారా ఇలా బ్యాక్ సైడ్ ఇలా ట్రయాంగిల్ షేప్లో ఇచ్చి, ట్రయాంగిల్కి కూడా మొత్తం కట్ వర్క్ ఇచ్చామండి. ట్రయాంగిల్కి కింద ఈ నడుం పార్ట్లో వెస్ట్ పార్ట్లో ఉంది కదండి, ఈ వెస్ట్ పార్ట్ కూడా కట్ వర్క్ ఇచ్చాం. హ్యాండ్కి కూడా కట్ వర్క్. ఇలా మన దగ్గర అన్ని స్టిచ్ చేస్తామండి. మనది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ భద్రాచలం అండి. మన దగ్గర నాది ప్రాపర్ ఇక్కడేనండి. నేను ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ నుంచి కూడా నేను స్టిచ్చింగ్ ఇంట్లో ఒక అంతకుముందు 3-4 ఇయర్స్ స్టిచ్ చేసుకున్నామండి. మీకు ట్రస్టెడ్ పేజీ అండి. మీకు ఎనీ మోడల్ మీరు నాకు పిక్ పెట్టండి, కొరియర్ చేయండి. లేదంటే ఇక్కడ నేను క్లాత్ అది తీసుకొని స్టిచ్ చేయమన్నా కానీ, మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయమన్నా చేస్తాను. ఎందుకంటే మాది వచ్చి భద్రాచలం కాబట్టి ఇక్కడ క్లాతింగ్ది రేట్లు అవి ఎక్కువ ఉంటాయండి. మీరు తీసుకొని నాకు పంపించినా కానీ నేను స్టిచ్ చేస్తాను. ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి. మీకేమీ ప్రాబ్లం ఏం లేదండి. మీరు కొరియర్ చేసినా కానీ నేను స్టిచ్ చేసి కొరియర్ చేస్తాను. మాకు వచ్చేసి ఒక్క బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ ఫిట్టింగ్ లేదు అని ప్రాబ్లం ఏం లేదండి. ఫిట్టింగ్ బాగుంటుందండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో రిటర్న్ రాదు బ్లౌజ్. ఇవన్నీ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి. ఇవ్వండి బ్లౌజెస్ ఈరోజు. చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.